నమస్కారం అండి. ఈరోజు మనం పార్లమెంటరీ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాము. మనం లాస్ట్ వీడియోలో ఫేజ్ 1 ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏప్రిల్ 19 జరగనున్నాయని. ఈరోజు మనం ఫేజ్ 2 ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఏప్రిల్ 26న జరగనున్నాయి. మొత్తం 543 పార్లమెంటరీ సీట్లలో 88 పార్లమెంటరీ సీట్లకు జరగనున్నాయి. దీంట్లో 12 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటని చూద్దాం ఇప్పుడు. అస్సాంలో 14 సీట్లు ఉండగా 5 సీట్లకు జరుగుతున్నాయి. బీహార్లో 40 సీట్లు ఉండగా 5 సీట్లకు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 14 సీట్లు ఉండగా 3 సీట్లకు జరుగుతున్నాయి. కర్ణాటకలో 28 సీట్లు ఉండగా 14 సీట్లకు జరుగుతున్నాయి. కేరళలో 20 సీట్లు ఉండగా మొత్తం 20 సీట్లకు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉండగా 7 సీట్లకు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 48 సీట్లు ఉండగా 8 సీట్లకు జరుగుతున్నాయి. రాజస్థాన్లో 25 సీట్లు ఉండగా 13 సీట్లకు జరుగుతున్నాయి. త్రిపురలో 2 సీట్లకు ఉండగా 1 సీట్లో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉండగా 8 సీట్లకు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు ఉండగా 3 సీట్లకు జరుగుతున్నాయి. దాని తర్వాత యూనియన్ టెరిటరీస్ చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 సీట్లు ఉండగా 1 చోట జరుగుతున్నాయి. అంటే మొత్తం కలిపి 88 సీట్లకు జరుగుతున్నాయి అన్నమాట. మనం మొదటి ఫేజ్లో చూసుకుంటే 102 సీట్లకు జరిగాయి. రెండో ఫేజ్లో చూసుకుంటే 88 సీట్లకు జరుగుతున్నాయి. అంటే మొత్తం కలిపి 190 సీట్లకు పార్లమెంట్ ఎలక్షన్స్ రెండో ఫేజ్తో కంప్లీట్ అవుతాయి. దీని తర్వాత ఫేజ్ 3 ఎలక్షన్స్ మే 7న కానున్నాయి. ఫేజ్ 3 ఎలక్షన్స్ గురించి మనం వచ్చే వీడియోలో చూద్దాం.